పక్షవాతం లేదా బ్రెయిన్ స్ట్రోక్ అనేది హఠాత్తుగా వచ్చే నరాల వ్యాధి. ఇది వచ్చినప్పుడు మామూలుగా అప్పుడు వరకు బాగా తిరుగుతున్న ఒక వ్యక్తి ఒకే సెకండ్లో మంచం మీద పడేయగలిగే ఒక వ్యాధి. ఇది మొదలైనప్పుడు ఎంత త్వరగా ట్రీట్మెంట్స్ చేస్తామనేది చాలా చాలా ముఖ్యమైనది. మామూలుగా పక్షవాతానికి ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఈ ఇంజెక్షన్ అనేది మనం 4.5 గంటల్లో ఇచ్చేసేయాలి. మనం 4.5 గంటల్లో ఇవ్వాలి అంటే అంతలోపు మనం హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని కలిసి ఆ స్కాన్ చేయించుకొని ఇంజెక్షన్ కూడా మొదలవ్వాలి. ఇవన్నీ మనకి ఇంత త్వరగా జరగాలి అంటే మనకి పక్షవాతపు లక్షణం మొదలవ్వగానే హాస్పిటల్కి పరిగెట్టాలి. మనకి పక్షవాతం వచ్చినప్పుడు ఇది పక్షవాతపు లక్షణం అని మనం కనిపెట్టగలగాలి. అది కనిపెట్టగలిగితే మనం పైనవన్నీ చేయొచ్చు. ఒక 7 సంకేతాలు ఉంటాయి ఇది పక్షవాతం అని చెప్పటానికి. ఆ 7 సంకేతాలు ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. హాయ్, నా పేరు డాక్టర్ నీరజ. నేను గుంటూరులో నీరజ న్యూరో కేర్లో కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. పక్షవాతం కనిపెట్టడానికి ఒక 7 సంకేతాలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీంట్లో మొదటిది ఏంటి అంటే చాలా ఈజీ. పక్షవాతం అనేటప్పుడు మనకందరికీ గుర్తుకొచ్చేది ఏంటి అంటే ఒకవైపు కదలకపోవడం, ఒకవైపు మూతి, చెయ్యి, కాలు కదల్చలేకపోతే దాన్ని పక్షవాతంగా గుర్తిస్తాం. అది ఫస్ట్ కామన్గా మనం చూసే పక్షవాతపు లక్షణం. కానీ ఇది ఒక్కటే పక్షవాతం కాదు, ఇవి కాకుండా ఇంకొక 6 సంకేతాలు ఉంటాయన్నమాట. రెండోది ఏంటి అంటే ఒకవైపు మొద్దుబారడం, వాళ్ళు చెయ్యి తిమ్మిరెక్కుతుంది, కాలు తిమ్మిరెక్కుతుంది, మొహం అంతా తిమ్మిరెక్కుతుంది అని ఒక సైడ్ చెప్తే ఇది కూడా పక్షవాతం అయి ఉండొచ్చు. వాళ్ళు నడుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, అన్ని పనులు చేసుకుంటారు, కాకపోతే హఠాత్తుగా ఒకవైపు తిమ్మిరి మొదలైంది అంటే ఇది పక్షవాతపు సంకేతమే. ఓకే, తర్వాత మూడోది ఏంటి అంటే మూతి వంకర పోవడం. మాట్లాడుతూ ఉన్నప్పుడు లేకపోతే నవ్వుతున్నప్పుడు మూతి ఒకవైపుకి వెళ్తుందన్నమాట. సో ఇటువైపు వీక్నెస్ వచ్చినప్పుడు మనం మాట్లాడుతూ ఉంటే ఇటువైపు మూతి కదలదు, లేకుండా ఇంకొక వైపుకి వెళ్ళిపోద్ది అనమాట. సో ఇది కూడా పక్షవాతంలో ఒక లక్షణం, మూతి వరకు సైడ్కి వెళ్ళిపోవడం. నాలుగోది ఏంటి అంటే మాట. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, మనం ఒకటి చెప్తా ఉంటే వాళ్ళు ఇంకొకటి జవాబిస్తారు. ప్లస్ మనం చూస్తూ ఉంటే ఏమీ అర్థం కానట్టు అమాయకపు మొహం వేసుకొని ఉంటారు. వాళ్ళు మాట్లాడాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళు చెప్పాల్సింది సరిగ్గా చెప్పలేరు. దాంతోపాటు తడబడడం, ఒక మాటకు బదులు ఇంకొక మాట వాడడం, ఇవి అన్నీ మాట వ్యవస్థ అనేది మెదడులో ఇబ్బంది పడుతుంది అనే సంకేతాలు అన్నమాట. సో సడన్గా మాటలో తేడా వచ్చింది అంటే ఇది పక్షవాతం అయి ఉండొచ్చు. తర్వాత నాలుగో సంకేతం ఏంటి అంటే చూపు. హఠాత్తుగా కళ్ళు కనిపించట్లేదు, లేకపోతే హఠాత్తుగా ఒకవైపు నాకు కనిపించట్లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే నడుస్తా ఒకవైపు గుద్దుకుంటా వెళ్తుంటారనమాట. ఎందుకంటే ఒకవైపు కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు అని. వీళ్ళల్లో కళ్ళు బాగానే ఉంటాయి, కాకపోతే మనం చూసింది మెదడుకి అర్థం కావాలి అంటే మెదడులో వెనకాల ఉండే ఆక్సిపిటల్ లోబ్స్ అనేవి సరిగ్గా పనిచేస్తున్నప్పుడే మనకి కళ్ళతో చూసినవి మెదడు వరకు సంకేతాలు వెళ్తాయి. ఆ పార్టీకి రక్తస్రావం తగ్గి పక్షవాతం వచ్చినప్పుడు వాళ్ళకి సరిగ్గా కనిపించదు. సో చూపు హఠాత్తుగా తగ్గింది అంటే అది కూడా పక్షవాతమే అన్నమాట. ఇది 4వ సైన్. తర్వాత 5వది ఏంటి అంటే బ్యాలెన్స్ తప్పడం. ఇప్పుడు నడుస్తా ఒకవైపుకు తూలిపోవడం, కానీ తాగిన వాళ్ళలాగా నడవడము, పడిపోతూ ఉండడం, నడకలో హఠాత్తుగా వచ్చే తేడా కూడా ఒక పక్షవాతపు లక్షణమే అన్నమాట. దీని తర్వాత 6వ సంకేతం. 6వది ఏంటి అంటే కళ్ళు తిరగడం, మాట తడబడడంతో పాటు కళ్ళు తిరుగుతూ ఉంది అని చెప్పడం కూడా పక్షవాతపు సంకేతం అయి ఉండొచ్చు. ఇవి కాకుండా లాస్ట్ది 7వది ఏంటి అంటే తలనొప్పి. విపరీతమైన తలనొప్పి వచ్చి వాంతులయ్యి మగతలోకి వెళ్ళిపోతారు. ఇది తలలో రక్తస్రావమైన సంకేతం. సో ఇది కూడా పక్షవాతపు లక్షణమే. ఇంతకుముందు ఇటువంటి తలనొప్పిలు లేకుండా సడన్గా తలనొప్పి వచ్చి హఠాత్తుగా మగతగా అయిపోయి వాంతులు చేసుకుంటున్నారు అంటే వెంటనే మనం హాస్పిటల్కి పరిగెట్టాలి. సో మెదడు అనేది హఠాత్తుగా పనిచేయడం
తగ్గిపోయింది అంటే 90% కేసుల్లో అది పక్షవాతమే అయి ఉంటుంది. సో మామూలుగా ఉండే మనిషి ఒకేసారి వింతగా మాట్లాడుతున్నారు, వింతగా చూస్తున్నాడు, నడక తేడా అయింది, మాట తేడా అయింది, ఇట్లా ఏ తేడా అయినా సరే ఒకే క్షణంలో మొదలైంది అన్నప్పుడు మనం వెంటనే అప్రమత్తంగా ఉండాలి. ఎందుకు అంటే మనం ఆలోచించుకొని ట్రీట్మెంట్ పెట్టేలోపు ట్రీట్మెంట్ చేయాల్సిన టైం గడిచిపోతుంది. సో ఇటువంటి లక్షణాలు ఎవరికైనా కానీ మనకైనా కానీ అనిపిస్తే వెంటనే నరాల డాక్టర్ని మనం కలిసి సరైన ట్రీట్మెంట్ సరైన ట్రైన్లో తీసుకోగలిగితే మనం మొత్తం ఇంప్రూవ్ చేయగలం అన్నమాట. థ్యాంక్ యూ.